మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. 'బ్లాస్ట్ జోన్' మూవీ అర్జున్ హీరోగా, అభిరామి హీరోయిన్‌గా, కూతురు ఆమె కూడా ఫేమస్ హీరోయినే. ఈ మూవీ తెలుగు మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. నేను 5కి 5 మార్కులు వేస్తున్నాను. ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం. సో సహజంగానే మనం హీరోలనే ఎక్స్‌పోజ్ చేసి చూపిస్తాం మూవీస్ అనంగానే. ఈ మూవీలో హీరో యాక్షన్ కింగ్ అర్జున్ అంటారు. ఆ రోజుల్లో నాకు మార్షల్ ఆర్ట్స్‌కి పెట్టింది పేరు. సో గాల్లోనే లేస్తుంటాడు. సో ఈ 'బ్లాస్ట్ జోన్' మూవీకి సంబంధించి అర్జున్ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మూవీ కూడా బ్లాక్ బస్టర్ మూవీ. నేను 5 మార్కులకి 4 పైగా మార్కులు వేస్తున్నాను. 4, 4.5. సో ఖచ్చితంగా తప్పకుండా చూడండి. ఈ వేసవిలో, నిండు వేసవిలో, రోహిణి గారిత వేసవిలో చల్లని చిరుజల్ల ఈ మూవీ ముందుకు వస్తుంది. కథ ఏంటంటే, వీళ్ళు కుటుంబం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఒక మెడికల్ షాప్ నడుపుకుంటూ జీవనం గడుపుతూ ఉంటారు. మార్షల్ ఆర్ట్స్ సాయంత్రం పూట నేర్పుతూ ఉంటుంటారు. ఈ క్రమంలో ఇంకొక వైపు 7,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అది ఉన్నటువంటి కాలనీస్ని, అక్కడ ఉన్నటువంటి ఊర్లను లేపేసి ఖనిజ వనరులను తవ్వుకుపోయే కార్యక్రమం కోసం ఒక మంత్రి ఇంకా ఇతర ఒక పెట్టుబడిదారుడు కలిసి ఊళ్ళు కూలు కొట్టకపోయినా లేదనే పేరుతో చేస్తాడు. 7,000 కోట్లు 1,000 కోట్లు నాకు ఏమైనా మంత్రి అంటే 1,000 కోట్ల ట్రాన్స్ఫర్కి సంబంధించి హవాలాలో చేయాల్సి వస్తుంది. ఇట్లా డైరెక్ట్గా అయితే ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ క్రమంలో 7,000 కోట్లు సంబంధించి అవినీతి సొమ్ముని ఎట్లా హవాలాలోనే మిగిలిపోయేలాగా చేశారు. అదేవిధంగా రాష్ట్రాన్ని దేశాన్ని పట్టి పీడిస్తున్న స్మగ్లర్స్ని ఎట్లా అంతమందించారు అనేది ఈ కథ సారాంశం. హీరో, హీరోయిన్ అంటే అభిరామి, అర్జున్ కూతురు ముగ్గురు కూడా ఫైటర్స్. అర్జున్ తమ్ముడుగా కూడా ఫైటర్గా ఉంటారు, మార్షల్ ఆర్ట్స్ ఇదిగా. సో ఆ కుటుంబం దేశానికి పెట్టినటువంటి పీడని ఇరిగించడమే ఈ సారాంశం. యాక్షన్ సన్నివేశాలు అవన్నీ బాగున్నాయి. మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, నిర్లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా.